వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండల పరిధిలో రాళ్ల గంగమాంబ దేవాలయ ప్రాంగణంలో బుధవారం నాడు మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలలో భాగంగా మండల బీజేపీ అధ్యక్షుడిగా మరొక్కసారి రామచంద్రుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై ఆయన బీజేపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రెండవసారి మండల బీజేపీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని, వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికై పాలన కొనసాగిస్తున్నారని, ఆయన న్యాయకత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతం అవుతుందని, అదేవిధంగా గుడిపల్లి మండల పరిధిలో ప్రతి గ్రామంలోనూ బీజేపీ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. స్థానికంగా ఇప్పటికే బీజేపీ బలపడుతుందని, ఇకపై సైతం పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసీనాథ్కు, కుప్పం నియోజకవర్గ బీజేపీ పార్లమెంటరీ అధ్యక్షులు శివశంకర్కు, గుడిపల్లి మండల ఎన్నికల విభాగం బీజేపీ అధ్యక్షులు గజేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. సైడ్ క్లాప్స్. జై బీజేపీ. దాన్ని తీసేయండి. అయితే లేదు బీషప్ నిలబడదా. భారత్ మాతా की जय, भारत माता की जय, भारत माता की जय. ఈరోజు భారతరత్న సంఘకర్త వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా గుడిపల్లి మండల భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు, జిల్లా ఆదేశాల మేరకు కుప్పం, చిత్తూరు జిల్లా కుప్పం కాన్స్టిట్యున్సీ గుడిపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా రామచంద్రుడు ఏకగ్రీవంగా ఈరోజు ఎన్నుకోబడింది.